డీటెయిల్స్ చూద్దాం. పరిపాలనను వేగవంతం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీపై కూడా ఫోకస్ పెట్టారు. పార్లమెంటు ఎన్నికలు రానున్న నేపథ్యంలో వాటిపై దృష్టి సారించారు. ఇక కాసేపట్లో ఎంసీహెచ్ఆర్డీలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 7 పార్లమెంటు స్థానాలపై సమీక్ష నిర్వహించనున్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఆయా పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లను ఏఐసీసీ కేటాయించింది. ఇక ఈ నేపథ్యంలో ఆయా సమన్వయకర్తలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పరిపాలన వేగవంతం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీపై కూడా ఫోకస్ పెట్టారు. పార్లమెంటు ఎన్నికలు రానున్న నేపథ్యంలో వాటిపై కూడా దృష్టి సారించారు. ఇక కాసేపట్లో ఎంసీహెచ్ఆర్డీలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 7 పార్లమెంటు స్థానాలపై సమీక్ష నిర్వహించనున్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాలపై చర్చించనున్నారు. ఇక ఇప్పటికే ఆయా పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లను ఏఐసీసీ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయా సమన్వయకర్తలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. మొత్తంగా 7 పార్లమెంటు స్థానాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్లమెంటు ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ అయితే పెట్టినట్టుగా తెలుస్తోంది. 7 పార్లమెంటు స్థానాలపై సమీక్ష నిర్వహించనున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి, ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు స్థానాల్లో 7 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అంతేకాదు ఈ 7 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలకు ఎవరైతే గెలిచారో ఆ నేతలందరూ కూడా ఎంసీఆర్హెచ్ఆర్డీకి చేరుకున్నారు. ఇక్కడ అందరితో పూర్తి స్థాయి సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఖచ్చితంగా 17 స్థానాలకు గాను 15 స్థానాలు ఎలాగైనా చేజిక్కించుకోవాలనే నేపథ్యంలో కూడా ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ 7 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఈ సమీక్ష జరుగుతుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కాబట్టి ఆ స్థానాల్లో కొన్ని స్థానాలు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి లాంటి స్థానాల్లో కనీసం ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేని పరిస్థితి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నట్లయితే దీన్ని ఖచ్చితంగా ఎంఐఎం కి పూర్తిగా వదిలేయకుండా ఎంఐఎం ఇక్కడే లాక్ చేయాలి. హైదరాబాద్ లో గట్టిగా ఎంఐఎం కి పోటీనిచ్చే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిల్చోబెట్టాలి అనే వాటి మీద కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కొంచెం క్రిటికల్ గానే డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇలాంటి ప్రదేశాలతో పోల్చుకుంటే అసెంబ్లీ స్థానాల్లో లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక సీట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి. ఆల్రెడీ మల్కాజ్గిరికి సీఎం రేవంత్ రెడ్డినే ఎంపీగా గెలిచారు కాబట్టి అక్కడ కూడా అభ్యర్థిని ఎంపికలో చాలా కట్టుదిట్టమైన అంటే కొంచెం సీరియస్ గా కూడా అక్కడ అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చేవెళ్ల చూసుకున్నట్లయితే అక్కడ
బీఆర్ఎస్ నుంచి సోకాల్డ్ అభ్యర్థిని అయితే అక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళ ఆపరేషన్ ఆకాశ్ ద్వారా ఆకర్షించాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే అక్కడ చేవేళ్లలో 3 అసెంబ్లీ స్థానాలను అయితే ఇటు కాంగ్రెస్ గెలుచుకున్న పరిస్థితి ఉంది. రెండింటిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయింది. అంటే ముఖ్యంగా 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోని పరిస్థితి. ఇలాంటి కొంచెం ఓటు బ్యాంక్ ఉన్నాయి కావచ్చు. పార్లమెంట్ స్థానాల్లో అక్కడక్కడ వాళ్లకు కొంచెం క్రిటికల్ గా ఉన్న పొజిషన్ లో అభ్యర్థుల ఎంపిక కావచ్చు. ఇలాంటి వాటి మీద కూడా కూలంకుషంగా చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో నేతలతో ఎలా సమన్వయం అవ్వాలి అనే దాని మీద, ముఖ్యంగా నియోజకవర్గాలకు సంబంధించి ఏమైనా పెండింగ్ పనులు ఉన్నాయా, అక్కడ ఉన్న పెండింగ్ పనులు కావచ్చు, నియోజకవర్గాల్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయనే దాని మీద కూడా దృష్టి సాధించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ ఇన్ఛార్జీలతో ఇవాళ మీటింగ్ జరుగుతుంది. అంతేకాదు ఒక్కొక్క పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కాబట్టి అక్కడ గెలిచిన అభ్యర్థులను కూడా పిలిచి వాళ్ళ నియోజకవర్గాల్లో 6 గ్యారంటీలను ఎలా వెళ్ళాలనే దాని మీద కూడా ఒక ప్లాన్ కూడా చేసుకుంటారు. ఓవరాల్ గా పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నట్లుగా తెలుసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణవేణి.